హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే మంచి రెసిపీ పాలక్ మటన్ కీమా. చాలా బాగుంటుందండి. కీమా మీరు చేసుకొని తిని ఉండొచ్చు, కానీ పాలక్ మటన్ కీమా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేసుకొని తినండి, కొత్తగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈరోజు నేను పాలక్ మటన్ కీమా రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఒకసారి చేసుకొని చూడండి. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, జీలకర్ర, మిరియాలు అన్నిటిని వేసేద్దాం. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి, ఒక స్పూన్. ఇప్పుడు కీమా వేసుకుందాం. పసుపు కొద్దిగా వేస్తున్నాను, సాల్ట్. పసుపు సాల్ట్ ముందు మటన్లో వేయాల్సినవి ఆ రెండండి. కారం వేస్తున్నాను. మటన్లో కొంచెం కారంగా ఉంటే చాలా బాగుంటుందండి. ధనియాల పౌడర్, ఇది కొద్దిగా చిన్న మెంతి కూర అండి. మీకు అవైలబుల్గా దొరికితే మీరు వేసుకోండి తప్పకుండా. మటన్లో చిన్న మెంతి వేస్తే చాలా బాగుంటుందండి. దొరకకపోతే స్కిప్ చేసేయండి. నాకు చిన్న మెంతి అంటే చాలా ఇష్టం, చాలా హెల్దీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర, ఇది చిన్న మెంతి, కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇది టమోటా ప్యూరీ అండి. టమోటాని ఇలా మిక్సీలో వేసుకున్నాను, ఇందులో వేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పాలకూర అండి. ఈ పాలకూరని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి తిని నాకు కమెంట్ చేసి చెప్పండి. పాలక్ కీమా మనము కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను నేను. ఇలా పాలకూర వేసి మొత్తం అన్నీ కలిపేసుకున్నాక, నేను వాటర్ వేయలేదండి, వాటర్ వేయకుండా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. చూడండి, వాటర్ వేయలేదు నేను. ఈ పాలకూరలో ఉండే వాటర్ కూడా బయటికి రిలీజ్ అయినాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. చూడండి, వాటర్ వేసుకుంటున్నా కొన్ని. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటున్నా. కైమా మరీ ఎక్కువగా ఉడకకూడదండి, మరీ మెత్తగా కూడా ఉండకూడదు. హై ఫ్లేమ్ మీద పెట్టుకోకూడదండి, కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం లో చేస్తూ వంట చేయాలి, లేదంటే మొత్తం సరిగా ఉడకదు. సరిపోయిందండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. కైమా ఎప్పుడు చిక్కగానే ఉండాలండి. చాలా బాగా వచ్చింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కీమా పాలక్. ఎప్పుడు కానీ కీమా ఇలా థిక్గా ఉంటేనే బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా పాలక్ కీమాని చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. తిని మీరు కామెంట్ చేసి చెప్పండి. పాలక్ కీమా రెడీ అయిపోయింది కదా. ఇలా వేడి రైస్లోకి పాలక్ కీమా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పినట్టు తిని కమెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుంది పాలక్ కీమా.
చూసారు కదండి పాలక్ మటన్ కీమా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోకండి.